యేసుక్రీస్తుల వారు అప్పటి రోమన్ సామ్రాజ్యమైన యూదయ బెత్లెహేములో క్రీస్తు పూర్వం 6 నుండి 1వ సంవత్సరం మధ్యకాలంలో కన్య గర్భమందు జన్మించాడు. ఆ కాలంలో యూదులందరికీ 8వ రోజున సున్నతి చేసేవారు. లూకా సువార్త 2:21 ప్రకారంగా అందరూ యూద బాలులలాగే యేసు ప్రభుల వారు జన్మించిన 8వ రోజునే సున్నతి చేయబడ్డాడు. అలాగే యూద సంప్రదాయ ప్రకారంగా ప్రసవం తర్వాత 40 రోజులకి మరియ మరియు యేసు ప్రభుల వారు శుద్ధీకరణను ఆచరించినట్లు బైబిల్లో చూస్తాం. యేసుక్రీస్తుల వారు జన్మించిన కొన్ని రోజుల తర్వాత జ్ఞానులు ఆయన దగ్గరకు వచ్చి బంగారు సామ్రాణి బోనం అర్పిస్తారు. అప్పుడే హేరోదు మహారాజు బెత్లెహేములోని 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను చంపాలని ఆదేశించినట్లు మత్తయి సువార్త 2:16లో చూడొచ్చు. కాబట్టి జ్ఞానులు యేసును ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయనకు 2 సంవత్సరాల లోపు వయసు ఉంటుందని అర్థమవుతుంది. యేసు ప్రభుల వారు 12 ఏళ్ల వయసులో యెరూషలేం దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి ప్రశ్నలు అడుగుతుండగా ఆయన జ్ఞానాన్ని చూసి అక్కడున్న వారు విస్మయం పొందినట్లు చూడొచ్చు.